అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో కర్తరిగా చెప్పుకునే కత్తెర ఎప్పుడు ప్రారంభమవుతుంది, దీంట్లో డొల్ల కర్తరి అంటే చిన్న కత్తెర ఎప్పుడు, అలాగే నిజ కర్తరి పెద్ద కత్తెర ఎప్పుడో, ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, అసలు ఈ కత్తెర అంటే ఏమిటో, కత్తెరలో చేయకూడని పనులు అలాగే చేయవలసిన పనులు ఏమిటో, పెళ్ళిళ్ళు చేయవచ్చా, ఈ కత్తెరలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు కర్తరి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందామండి. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించింది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్నే ఈ కర్తరిగా పిలుస్తాం. అంటే భరణి 4వ పాదం, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తం 6 పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరి అంటాం. దీన్నే కత్తెర అని కూడా అంటాం. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. డిగ్రీలలో చెప్పాలంటే ఎండ 40 డిగ్రీలకు పైమాటే ఉంటుంది. సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే ఈ డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటాం. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్ల కర్తరి అంతమై నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్ర 2వ పాదం ప్రవేశంతో కర్తరి త్యాగం అవుతుంది. ఈ 2025 సంవత్సరంలో కర్తరి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డొల్ల కర్తరి అదే చిన్న కత్తెర ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. ఈ 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం మే 4వ తేదీ నుండి ఈ డొల్ల కర్తరి అనేది ప్రారంభమవుతుంది. మే 4 ఈరోజు వారం ఆదివారం, తిథి సప్తమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు సాయంత్రం 6 గంటల 1 నిమిషంకి అనేది ఈ చిన్న కత్తెర అనేది ప్రారంభమవుతుంది. మే 4న ప్రారంభమయ్యే ఈ డొల్ల కర్తరి మే 10తో ముగుస్తుందండి. మే 10, 2025 ఈరోజు వారం శనివారం, ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈ మే 10 సాయంత్రం 5 గంటల 15 నిమిషంలతో ఈ డొల్ల కర్తరి అదే చిన్న కత్తెర అనేది ముగుస్తుందండి. ఈ డొల్ల కర్తరి ముగింపుతోటి ఈ నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. మే 4 నుండి మే 10 వరకు డొల్ల కర్తరి ఉంటే మే 11 నుండి ఈ నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. ఈ నిజ కర్తరి మే 11, 2025 వారం ఆదివారం, తిథి చతుర్దశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. మే 11న ప్రారంభమైన నిజ కర్తరి అనేది మే 28తో ముగుస్తుందండి. మే 28, 2025 ఈరోజు వారం బుధవారం, ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు నుండి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 1:28 కర్తరి త్యాగం ముగింపు ఉందండి. అంటే నిజ కర్తరి ఈ రోజుతో ముగుస్తుందండి. నిజ కర్తరి అంటే పెద్ద కత్తెర మే 11 ప్రారంభమై మే 28తో ముగుస్తుంది. మొత్తంగా కర్తరి అనేది మే 4న ప్రారంభమై మే 28తో ముగుస్తుందండి. ఈ కత్తెర మొత్తంలో విపరీతమైన ఎండలు ఉంటాయండి. ఈ డొల్ల కర్తరి అనేది చిన్న కత్తెర మే 4 నుండి మే 10 వరకు, అలాగే నిజ కర్తరి పెద్ద కత్తెర మే 11 నుండి మే 28 వరకు ఉందండి. ఈ కర్తరిలో కొన్ని శుభకార్యాలు చేయకూడని పనులు ఉంటాయండి. ముందుగా చేయకూడని పనులు ఏమిటో, చేయగలిగే శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం. కర్తరిలో గృహ సంబంధమైన పనులు అస్సలు చేయవద్దు. నూతన గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు, పునాదులు వేయడాలు, బోర్లు బావులు తీయడాలు వంటి గృహానికి సంబంధించిన పనులు అస్సలు చేయకూడదండి. అలాగే స్లాబులు వేయడం, చెట్లు నరకడం, నార తీయడం, వ్యవసాయ ఆరంభం, విత్తనాలు చల్లడం, భూమిని తవ్వటం, తోటలు వేయడం, చెరువులు బావులు కొలనులు తవ్వడం, కొత్త బండి కొనడం, పాత గృహాలను బాగు చేయడం వంటి గృహ నిర్మాణ పనులు, దేవాలయాలు కట్టడం వంటివి అస్సలు చేయకూడదండి. అలాగే కర్తరిలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కర్తరిలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చండి. అలాగే ఉపనయనం, గృహప్రవేశాలు, యజ్ఞాలు, మండపాదులను కప్పడం వంటివి ఈ పనులు తప్పకుండా చేయొచ్చండి. అన్ని వివరాలు మీకు అందించాలని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.